వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన తేదీ నవంబర్ 14 నేషనల్ చిల్డ్రన్స్ డే. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 14ని చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. 1964లో ఆయన మరణం తర్వాత దీన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మనం కొన్ని అంశాలు నేర్చుకుందాము. అందులో భాగంగా ఆయన నడిపిన పత్రిక పేరు హెరాల్డ్. ఆయన కొన్ని పుస్తకాలు కూడా రచించారు. అందులో భాగంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువర్డ్స్ ఫ్రీడమ్, ఇది నెహ్రూ గారి యొక్క ఆటోబయోగ్రఫీ, విదర్ ఇండియా మరియు లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. నెహ్రూ గారు 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినాన్ని జరపాలని, ప్రస్తుతం మనం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక కారణం 1930లో జనవరి 26న నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ని జరపాలని ప్రకటించడం. నెహ్రూ గారి యొక్క లక్ష్యాలు, ఆశయాలు తీర్మానం రాజ్యాంగాన్ని రూపొందించడంలో, ప్రవేశికను రూపొందించడంలో మరియు భారత రాజ్యాంగ తత్వాన్ని గణనీయంగా నిర్ణయించడంలో రాజ్యాంగ సభకు మార్గనిర్దేశకం చేసింది. నాన్ అలైన్ మూమెంట్, కోల్డ్ వార్ సమయంలో భారతదేశాన్ని తటస్థంగా ఉంచడం, 1955లో జరిగిన బాండుంగ్ సమావేశంలో మరియు 1961 బెల్గ్రేడ్ సమావేశాల్లో ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం ద్వారా అలీన ఉద్యమాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.